వెల్కమ్ టు మై ఛానల్. సో ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈ రోజు నేను హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తున్నాను అనమాట. హెయిర్ స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు మన హెయిర్ చాలా డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అవ్వకుండా హెయిర్ స్ట్రైట్నింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియో. సో ఇంకెందుకు లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే మనం స్ట్రైట్నింగ్ కి కావాల్సినవి చూస్తున్నాం. ఫస్ట్ అయితే స్ట్రైట్నింగ్ కావాలి, తర్వాత ఇలాంటి పెద్ద పళ్ళ బ్రష్ ఒకటి కావాలి. సో నేనైతే ఇది వాడుతున్నాను, ఇది చూపిస్తున్నాను. సో సిరం ఒకటి, సిరం అయితే మ్యాండేటరీగా కావాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ హెయిర్ ప్రొటెక్షన్ది ఇది కావాలన్నమాట. ఫస్ట్ థింగ్ బీబీ బ్లెండ్లో నేను తీసుకున్నాను. ఇది లేకుండా హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోకండి. సో నేను అలా చేసుకొని నా హెయిర్ ఇంత అయిపోయింది. ఎంత లావుగా ఉండేదన్నమాట నా జుట్టు. నాకు తెలియక చేసుకొని స్ప్లిట్ ఎండ్స్ అవన్నీ వచ్చి ఇలా అయిపోయింది. ఆఖరికి చీకర గట్ట అలా అయిపోయింది లిటరల్గా. సో తర్వాత నాకు ఇది తెలిసిందనమాట. ఇది బీబీ బ్లెండ్లో నేను తీసుకున్నాను. ఇది లేకుండా మాత్రం తీసుకోకండి. ఇది కూడా జస్ట్ 500 ఏమో ఉంది. ఆఫర్లో అయితే 250 300కే వచ్చేస్తుంది. సో మంచి దగ్గర తీసుకోండి. కొన్ని అమెజాన్స్ వీటిల్లో అయితే పిచ్చి ప్రొడక్ట్స్ వస్తుంటాయి, అంటే మిక్సింగ్ ఏదో అంటూ ఉంటారు. నిజంగానే కొన్నిసార్లు నాకు కూడా అలాగే అనిపిస్తుంది. సో అది నా రియల్ హెయిర్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఫ్రంట్ ఏమో కొంచెం లైట్ కర్ల్స్ ఉంటాయి, ఫ్రంట్ మాత్రమే ఉంటుంది చూడండి. మళ్ళీ బ్యాక్ ఏం ఉండదు. అదేంటో నాకు తెలియదు, నా హెయిర్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇలాగా లోపల కూడా చూడండి. సో పెద్దగా ఏమి ఉండదు అనమాట లోపల, జస్ట్ ఫ్రంట్ పార్ట్ మాత్రమే అలా కల్స్ వస్తుంది. కనిపిస్తుందా మీకు? జస్ట్ ఈ పార్ట్ మాత్రమే కలిసి ఉందన్నమాట. ఇప్పుడు మనం దాన్ని స్ట్రైట్నింగ్ చేద్దాము. దాంతోపాటు కింద కూడా కొంచెం కల్స్ చేద్దాము. సో అది ఎలా చేయాలి ఏంటి అనేది చూసేయండి. సో మీది ఏదైనా మిషనరీస్ ఉంటే కనుక ఇలాగ మంచిగా క్లాత్లో వస్తుంది. సో బ్యాక్ ప్యాక్ చేసుకోండి ఎప్పుడు కూడా. సో నేను చేసుకోవడం వల్ల దీని మీద చూడండి ఎంత దుమ్ము ఉందో, దీనికే పడుతుంది. మళ్ళీ ఇది డెస్క్లో పెడతాను, అయినా సరే ఇలా ఉంటుంది. సో హీట్, మనకి ఇక్కడ హీట్ సెక్షన్ ఉంటుందన్నమాట. మనం ఎంత పెట్టుకోవాలి ఏంటి అనేది మీ హెయిర్ లెంత్ని బట్టి, మీ హెయిర్ గ్రోత్ని బట్టి పెట్టుకోండి. సో నేనైతే తక్కువలోనే పెడతాను, ఎందుకంటే హెయిర్ మరీ డ్యామేజ్ అయిపోతుందని భయంతో. సో నేనైతే తక్కువే ప్రిఫర్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం హెయిర్ సిరం పెట్టుకోవాలి. సో నేనైతే మురాకన్ ఆయిల్ది పెడుతున్నా. మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టుకోండి. లివో ఇలాంటి రకరకాలు ఉంటాయి, లాక్మీ, లోరియల్ ఇలాంటి వాటిల్లో కూడా దొరుకుతాయి. సో మీకు నచ్చింది, మీ ఇష్టం వచ్చింది మీరు కొనుక్కొని మీ హెయిర్కి ఏదైతే ఉంటుందో అది పెట్టుకోండి. పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. జస్ట్ ఇలా అనుకోండి లైట్గా. దీనివల్ల ఏంటంటే హెయిర్ షైన్ అవుతుంది, ప్రొటెక్షన్ ఎక్కువ వస్తుంది అనమాట. చూసారా ఎంత హెయిర్ షైన్గా ఉందో? లైఫ్లెస్ లా ఉండదు అనమాట, షైన్ వచ్చేస్తుంది ఇమీడియట్గా. మంచిగా ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు హెయిర్ ప్రొటెక్షన్ స్ప్రే కొట్టుకుందాం. సో నేను ఇలా కొంచెం ఎక్కువ తీసుకొని హెయిర్ ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు, అంటే వేస్ట్ అవ్వకుండా. మేకప్ వేసుకునేటప్పుడు అయితే మొహం మీద వేసుకోకండి, ఓన్లీ జుట్టుకే రాసుకోండి. సో ఫ్రంట్ పార్ట్లో ఎలాగో మనకి పట్టదు కాబట్టి ఇలా నేను చేతితోనే వేసేసుకుంటా. ఈ హెయిర్ ప్రొటెక్షన్ మాత్రం మ్యాండేటరీ, అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే హెయిర్ చాలా డ్యామేజ్ అయిపోతుంది. తర్వాత మనం హెయిర్ ఇంపార్టెంట్ కదా, మనకి హెయిర్ అంతా ఊడిపోయిన తర్వాత బాధపడటం కంటే హెయిర్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ స్టైలింగ్ చేసుకోవడం కూడా నేర్చుకోవాలన్నమాట. ఇలా అయిన తర్వాత ఒకసారి కోమ్ చేసుకోవాలి. పెద్ద దువ్వెంతో తీసుకుంటే ఏంటంటే చిక్కులు లేకుండా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో చిక్కులు లేకుండా నీట్గా దువ్వేసుకోవడమే. దువ్వుకున్న తర్వాత రెండు వైపు మరి పచ్చిగా ఉన్నప్పుడే మీరు హెయిర్ స్ట్రైట్నింగ్ చేయొద్దు, ఆరిపోతుంది ఎమ్మటే. హెయిర్ హీట్ ప్రొటెక్షన్ కొట్టంగానే ఎమ్మటే ఆరిపోతుంది అనమాట. ఆరిన తర్వాత మీరు ఇలాగ డివైడ్ చేసుకోవాలి హెయిర్ని. డివైడ్ అయిన తర్వాత ఎప్పుడు కూడా ఇలా చేసుకుంటే సెక్షన్స్ వైజ్గా చేసుకుంటే ఏంటంటే మీకు ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది కూడా. చిక్కులు పడడం అలాంటివి ఏం జరగవు. సెక్షన్స్ ఇలా తీసుకోండి.
హ్యాండ్తోనే చేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. బ్రష్తో అదంతా టఫ్గా అనిపిస్తుంది. స్కిన్కి టచ్ అవ్వకూడదు, స్కిన్కి టచ్ అవుతే కాలిపోద్ది అనమాట. చూసారా ఒక స్ట్రోక్లో వచ్చేసింది. ఇక్కడ చూపిస్తా చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. ప్రతిదానికి కోమ్ చేయండి, చేస్తే ఏంటంటే నీట్గా ఫ్లోయర్స్గా వస్తుంది, నీట్గా వచ్చేస్తుంది మీకు. చూసారా నేను ఎలా పెడుతున్నాను. అయిపోయింది 1 స్ట్రోక్. మంచిగా ఈ సైడ్స్ హెయిర్ ఉంది కదా, దానికి ఏంటంటే ఇలా చేయాలి, ఇలా పెట్టుకోవాలి. మొత్తం నీట్గా అయిపోయింది. దీనికి డిఫరెన్స్. చిన్న చిన్న పార్టీషన్స్ తీసుకుంటే నీట్గా ఐరనింగ్ అయిపోద్ది అనమాట అక్కడ. చూసారా ఒక్క స్ట్రోక్లోనే వచ్చేసింది. ఈ హెయిర్కి డిఫరెన్స్ చూడండి, కనిపిస్తుందా? అంత డిఫరెన్స్ ఉంటుంది. స్ట్రైట్నింగ్ చేసుకోండి. చిన్న చిన్న పార్టీషన్స్గా తీసుకుంటే మీకు నీట్గా స్ట్రైట్నింగ్ అయిపోతుంది అనమాట. ఒకేసారి 10 సార్లు చేయక్కర్లేదు. అప్పుడు ఇక్కడ ఇలా చేయడం కంటే కూడా స్ట్రైట్గా చేయడం బెటర్గా, ఎందుకంటే ఇలా చేసిన కర్వ్స్ పోవు. దట్టు ఏంటంటే మీరు స్ట్రైట్నింగ్ చేసుకున్నప్పుడు అది మరీ ఎలా అంటే అప్పచ్చిలా అయిపోద్ది అనమాట. సో అందుకే ఈ హెయిర్ పార్టీషన్ ఏదైతే ఉందో కనిపిస్తుంది కదా, ఇక్కడ మాత్రం ఇలా స్ట్రైట్గా చేయండి. పడుకోబెట్టకుండా ఇలా స్ట్రైట్గా. చూసారా అయిపోయింది. ఒక్కొక్క పార్ట్ డివైడ్ చేసుకుంటూ తక్కువ హెయిర్తో చేయండి. ఎక్కువ హెయిర్ చేసుకోవద్దు. ఎక్కువ సేపు కూడా హెయిర్ మీద అలా పెట్టి ఉంచకండి, ఎందుకంటే కాలిపోతుంది జుట్టు. కొంతమంది స్ట్రాంగ్గా ఉంటాయి, కొంతమంది మరి పల్సగా ఉంటుందన్నమాట. వాళ్ళది మాత్రం ఎక్కువసేపు పెడితే కాలిపోద్ది. ఒక స్ట్రోక్కి ఇమ్మీడియట్గా అయిపోతుంది అనమాట. సో మీకు తెలుస్తుంది కదా ఇలా పార్టీషన్స్ తీసుకుంటూ చేసుకున్నామని. ఇలా చూసారా నేను హ్యాండ్తోనే చేస్తున్నాను, ఎంత క్లియర్ పార్టీషన్ వస్తుందో. ఈ పార్టీషన్లో మళ్ళీ 2 పార్టీషన్స్ తీయండి. పార్టీషన్స్ వైజ్గా తీసుకోండి. దాన్ని ఒకసారి కోమ్ చేయండి, వెనక్కి చేయండి. చూసారా మీకు అర్థమవుతుందా? యాక్చువల్గా పైన పెద్ద డిఫరెన్స్ లేదు కాబట్టి మీకు తెలియట్లేదు. ఇక్కడ చౌకి తగిలే ఛాన్సెస్ ఉంటాయి, జాగ్రత్తగా చూస్ చేసుకోండి. మా ఇంటి దగ్గర పని హౌస్ వర్క్ జరుగుతుంది, ఆ డిస్టర్బెన్స్ ఉంది, ఇగ్నోర్ చేయండి ప్లీజ్. సో చూసారా ఈ పార్ట్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట, ఇది ఒకటే మిగిలింది. దీన్ని కూడా అంతే, ఫస్ట్ ఒక పార్టీషన్ తీయాలి. కనిపిస్తుందా? చూసారా ఒక స్ట్రోక్లో ఇక్కడ హెయిర్ డిఫరెన్స్ ఏంటో దయ్యంలా ఉన్నాయి కదా. అచ్చా చూసారా స్ట్రైట్నింగ్ చేసిన దగ్గర ఏమో మొత్తం అనిగిపోయినట్టుంది, స్ట్రైట్నింగ్ చేయని దగ్గర ఏమో కొంచెం బౌన్సీగా ఉంది. సో స్ట్రైట్నింగ్ చేస్తే ఇదే ప్రాబ్లం, బౌన్సీనెస్ పోతుంది అనమాట, ఎందుకంటే హెయిర్ మొత్తం స్ట్రైట్ అయిపోతుంది కాబట్టి. ఇదిగోండి ఒక పార్ట్ మిగిలింది, ఈ పార్ట్ని కూడా చేసేస్తే అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా ఉందా, ఇలా చేసినప్పుడు బాగానే ఉంటుంది చూడండి. ఈ హెయిర్కి డిఫరెన్సెస్ చూసారా? బట్ ఇక్కడ లైట్గా కర్ల్స్ ఉన్నాయి, మీకు కనిపిస్తుందా? సో దాన్ని ఏం చేయాలంటే ఒక పార్టీషన్ ఇలా తీసుకొని ఫస్ట్ ఈ మిగతా చేసిన హెయిర్ అంతా ఫ్రంట్ వేసేయండి. ఇలా ఫ్రంట్కి తీసుకోండి. ఇలా తీసుకోండి, మళ్ళీ ఆ హెయిర్ మట్టుకే చేసుకోండి. చూసారా డిఫరెన్స్ ఎంత ఉందో?
ఇంత డిఫరెంట్. ఫ్రంట్ హెయిర్ ఇలానే పోయి ఉంది కదా మనకి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని కొంచెం పుష్ చేసుకోవాలంటే ఇలా ఫ్రంట్ పార్ట్ ఆఫ్ హెయిర్ తీసుకొని మనం ఇలా ఉంది కదా, ఇలా తీసుకున్న తర్వాత మనం స్ట్రైట్నర్ పెట్టుకోవాలి. కనిపిస్తుంది, ఇలా స్ట్రైట్నర్ పెట్టుకొని పైకి పైకి చేసుకోవాలి. ఇలాగా చేసుకుంటే చూడండి దీనికి డిఫరెన్స్. అంటే కొంచెం సెట్ చేయాలండి, మరి నేను సెట్ చేయలేదు కాబట్టి. చూసారా డిఫరెన్స్? హెయిర్ స్టైల్కి మంచిగా ఇలా పఫీగా వస్తుంది అనమాట. సో దీన్ని కూడా మనం అలాగే చేద్దాం. అప్పుడు పఫీగా వస్తుంది అనమాట. సో డన్. ఇప్పుడు యాక్చువల్గా కర్ల్స్ చేసుకోవాలి. యాక్చువల్గా నేను స్ట్రైట్నింగ్ చేస్తూనే కర్ల్స్ చేసుకుంటాను. బట్ అసలు స్ట్రైట్నింగ్ ఐడియా లేని వాళ్ళకి కూడా అర్థమవుతుంది. దట్టు కర్ల్స్ ఎలా చేయాలో కూడా ఇప్పుడు చెప్తాను. నేనైతే ఒక హ్యాక్ ట్రై చేస్తాను. అది ఏం లేదు, జస్ట్ ఫ్రంట్కి మొత్తం హెయిర్ ఇలా వేసేస్తాను. నాకు ఈజీగా అనిపిస్తుంది హ్యాక్, అందుకనే చేస్తాను నేను. సో మీకు అలా అనిపిస్తే అలా చేయొచ్చు, లేదా పార్టీషన్ వైపు హెయిర్ తీసుకొని కూడా చేసుకోవచ్చు. అది కంప్లీట్గా మీ ఇష్టం. టైట్గా పోనీ చేసుకున్న తర్వాత మీకు ఎంత హెయిర్ ఉంది అని చూసుకోండి. ఇక్కడ చూసుకున్న తర్వాత ఈ హెయిర్ చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. నిజంగా చెప్పాలంటే హెయిర్ స్ట్రైట్నింగ్ చేసినంత సేపు కూడా పట్టదు. ఇది ఇంత ఈజీగా అయిపోతుంది. ఎక్కువైతే చేసుకోకండి హెయిర్ స్ట్రైట్నింగ్స్ అవన్నీ. నేనైతే పర్సనల్గా సజెస్ట్ చేయను, ఎందుకంటే నేను షూటింగ్లోనే చేసుకోను హెయిర్ స్ట్రైట్నింగ్. సో ఇక్కడ మాత్రం అస్సలు సజెస్ట్ చేయను. దట్స్ ఇట్, అయిపోయింది 5 minutesలో. చూసారా? మీకు ఇంకా కావాలంటే పైనుంచి కూడా చేసుకోవచ్చు, బట్ ఇది నాకు చాలు అని అనిపిస్తుంది. యాక్చువల్గా ఇందాక చూపించినట్టు కూడా చేసుకోవచ్చు, లేదు మీకు ఇంకా హెవీ కర్ల్స్ కావాలన్నా ఇలా పార్టీషన్స్ వైజ్ తీసుకొని, ఇలా చిన్న పార్టీషన్స్ వైజ్ తీసుకొని ఇలా కూడా చేసుకోవచ్చు. బట్ మీరు క్విక్గా ఫాస్ట్గా వెళ్ళాలి, టైం లేదు అనుకున్నప్పుడు మాత్రం ఇందాక ఫస్ట్ చూపించిన హ్యాక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. లైట్గా చూడండి, ఇంకా కర్ల్స్ ఉన్నాయి, బట్ నేను మళ్ళీ మీకోసం అంటే రాదు ఇలాగా స్పెసిఫిక్గా స్ట్రైట్గా చేసుకోవాలనుకున్న వాళ్ళకైతే ఇది బెటర్. మీ దగ్గర టైం ఉంటే ఇది, టైం లేదు ఫాస్ట్గా వెళ్ళిపోవాలంటే అది. నేనైతే పర్సనల్గా చూడండి కనిపిస్తుంది కదా మంచిగా, సో బాగుంటుంది. అదే మంచి వే ఆఫ్ అన్నమాట. నాకైతే అదే ఫాస్ట్గా అనిపిస్తుంది. చూడండి ఇంకా ఉన్నాయి కర్ల్స్. లేదు మీకు ఇలా కావాలన్నా ఇలా కూడా చేసుకోవచ్చు. ఇది ఒక వే ఆఫ్ కర్ల్ అనమాట. సో లేదు ఇలా ఒకటి. యాక్చువల్గా ఇంట్లో మా మమ్మీ లేదనమాట, అందుకే ఈ హెయిర్ స్ట్రైట్నింగ్ సిస్టమ్ పెట్టా. లేకపోతే మా మమ్మీ ఇంట్లో తీసేస్తుంది నాకు, ఇలాగే పాడు చేసుకుంటున్నాను జుట్టు అంతా అని చెప్పి. లేనప్పుడు ఇలాంటి మ్యాజిక్లు. యాక్చువల్గా మీ దగ్గర హెయిర్ స్ప్రే ఉంటే స్ట్రైట్నింగ్ తర్వాత, ఐ మీన్ ఇలా కర్ల్స్ తర్వాత కర్ల్స్ స్టే ఉండాలి అనుకున్న వాళ్ళకి స్ప్రే ఉంటుంది అనమాట. సో అది వాడచ్చు, బట్ నా దగ్గర లేదు, నేను చూపించలేదు. అందుకే మీకు ఫ్రంట్ హెయిర్ ఇలా ఉంటుంది కదా, దీన్ని కూడా స్ట్రైట్నింగ్ చేసుకోండి. ఐ మీన్ కర్ల్స్ తిప్పుకోండి, ఇంకా బాగుంటుంది. ఇది ఉంటే నాకు చిన్న హెయిర్ ఉంది చూసారా, బాగుంది కదా. సో దీనికి కూడా అంతే, కొంచెం గట్టిగా స్ట్రైట్ చేస్తే ఇలా వస్తుంది, లేదు నార్మల్గా అంటే ఇలా వస్తుంది. అవుట్ కల్ కూడా చూపిస్తాను మీకు ఎలా చేయాలో. అవుట్ కల్ ఏం లేదు, జస్ట్ ఇలా తీసుకొని మీ వైపు తిప్పుకోవాలి ఇలాగా. సో అవుట్ కల్ ఇలా వస్తుంది. ఇంకా ఎక్కువ ఇలా వెనక్కి ఇలా తిప్పితే కనుక ఇలా ఒక స్ప్రింగ్ వస్తుంది.
చూసారా రెండింటికి ఎంత 3 వేరియేషన్స్లో ఎంత డిఫరెన్స్ ఉందో. షిరో చూడండి పక్క నుంచి ఎలా చూస్తుందో. సో ఇంతే నా హెయిర్ స్ట్రైట్నింగ్. సో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. నచ్చిందా లేదా ఇంకా వేరే టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా అవి కూడా చెప్పండి, నాకు యూజ్ అవుతుంది. సో ఫైనల్గా అయితే ఇలా వచ్చింది నా హెయిర్ కర్ల్స్ అండ్ స్ట్రైట్నింగ్. ఎలా ఉందో ఏంటో నాకు కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఎలా చేయాలో కూడా నెక్స్ట్ టైం తెలిస్తే కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. సో నేనైతే ప్రిఫరబుల్ చేయను స్ట్రైట్నింగ్ కానీ కర్ల్స్ కానీ ఎక్కువ ఫ్రీక్వెంట్గా చేసుకోండి అని చెప్పి. మంత్లీ ఒకసారి లేదా ఏదైనా బిగ్ అకేషన్ బిగ్ ఫంక్షన్ ఏదైనా ఉంది అంటే చేసుకోండి. అంతేగాని ఫ్రీక్వెంట్గా డైలీ చేస్తాను అంటే మాత్రం రికమెండ్ చేయను. ఎందుకంటే ఒక హెయిర్ గ్రోత్ అవడానికి చాలా టైం పడుతుంది. సో ఇదైతే నేను కొంతమందికి మాత్రమే రికమెండ్ చేస్తాను. హెల్దీ హెయిర్ ఉన్న వాళ్ళకి, హెయిర్ ఫాల్ అవ్వట్లేదు, బాగుంది, మేము ఏదైనా చేసుకోవచ్చు, స్టైలింగ్ చేసుకోవచ్చు అన్న వాళ్ళకి నేను ప్రిఫర్ చేస్తాను. హెయిర్ ఊడిపోతుంది, హెయిర్ వీక్గా ఉన్న వాళ్ళకైతే నేను ప్రిఫర్ అస్సలు చేయను, చేసుకోవద్దు కూడా. ఎందుకంటే హెయిర్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎంత హెయిర్ ప్రొటెక్షన్స్ ఇవేమి వీటిల్లో కూడా కెమికల్స్ ఉంటాయి. సో హెయిర్ డ్యామేజ్ అవ్వడానికి కొంతవరకు మాత్రమే, ఒక 70-50% మాత్రమే మనకి ఇది హెల్ప్ చేస్తుంది. మిగతాదంతా ఏం హెల్ప్ చేయదు. ఎందుకంటే హీట్ ప్రొటెక్ట్ పెడితే డెఫినెట్గా హెయిర్ ఫాల్ అవుతుంది. నేను ఇప్పుడు స్ట్రైట్నింగ్ చేసుకున్నందుకే చూడండి ఇంత జుట్టు అయితే రాలింది. సో కాబట్టి నేను పెద్దగా డైలీ చేసుకుంటాను అంటే కనుక నేనైతే ప్రిఫర్ చేయను. సో చేసుకోవద్దు కూడా దయచేసి. ఎందుకంటే హెయిర్ చాలా ఇంపార్టెంట్. మనకి హెయిర్ గ్రోత్ అవడానికి మనకి చాలా టైం పడుతుంది. అదే హెయిర్ ఊడిపోవాలంటే చాలు ఇలాంటి స్ట్రైట్నింగ్లు బ్రో డ్రైర్లు కర్ల్స్ పెట్టుకుంటే చాలు, ఫినిష్ అనమాట. సో అందుకే నేనైతే పర్సనల్గా హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోండి అని అయితే నేను చెప్పను. ఎందుకంటే రేర్గా చేసుకోండి. ఫంక్షన్స్, ఏదైనా అకేషన్స్, బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉంటే కనుక మిస్ అవ్వకూడదు కాబట్టి. సో దాంట్లో మనం అందంగా కనిపించాలి కాబట్టి చేసుకోండి. అంతేగాని డైలీ చేసుకుంటాను, ఫ్రీక్వెంట్గా చేసుకుంటాను అంటే మాత్రం నేను అస్సలు దీనికి సపోర్ట్ చేయను అనమాట. ఎందుకంటే ఎంతైనా కెమికల్స్, ఎంతైనా హీట్ ప్రొటెక్షన్, ఎంత మనం హీట్ ప్రొటెక్షన్స్ వాడినా సరే డ్యామేజ్ అవ్వాల్సింది అవుతుంది అనమాట. సో అందుకే దీనికి అంతా ప్రిఫర్ చేయను నేను. ఒకసారి మీరు కూడా చూసుకొని వాడండి. సో ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టిల్ దెన్ టేక్ కేర్, బై గైస్.